బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఇంకా బుద్ధి మార్చుకోవడం లేదు. తమ సైనికులను బోర్డర్ దాటి పంపిస్తుంది. అటు ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడుతూ ఉంది. ఇటు సరిహద్దు రేఖను దాటి వాళ్ళ సైనికులను కూడా పంపిస్తూ ఉంది. ఇక్కడ యుద్ధ సన్నాహాలు ఏ విధంగా ఉన్నాయో చూడటానికి, గూఢచర్యం నెరపడానికే సైనికులను ఇలా పంపిస్తోంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బోర్డర్ దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించాడు పాకిస్తాన్ రేంజర్. రాజస్థాన్లోని పోర్ట్ అబ్బాస్ వద్ద సరిహద్దులు దాటడానికి ప్రయత్నం చేశాడు పాక్ రేంజర్ను బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్లోకి చొరబడిన పాక్ రేంజర్ పేరు క్వాజా మీర్గా తెలుస్తోంది. కోవర్ట్ ఆపరేషన్లో భాగంగానే బోర్డర్ దాటినట్టుగా తెలుస్తోంది. ఇండియా యుద్ధ ప్రయత్నాలను తెలుసుకోవడానికి ఈ రేంజర్ బోర్డర్ దాటి వచ్చినట్టుగా తెలుస్తోంది. గత వారం కూడా సరిహద్దు దాటాడు అని బీఎస్ఎఫ్ జవాన్ని పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి చర్చలు జరుగుతున్నప్పటికీ మన బీఎస్ఎఫ్ జవాన్ని పాక్ రేంజర్లు తమ అదుపులోనే ఉంచుకున్నారు. టాక్స్ నడుస్తున్నప్పటికీ పై అధికారుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే వదులుతాము అని చెబుతూ ఉన్నారు. ఇంతవరకు మన బీఎస్ఎఫ్ జవాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. ఈ నేపథ్యంలో పాక్ రేంజర్ కూడా మన బీఎస్ఎఫ్ జవాన్లకు చిక్కాడు. ఇప్పుడు మన జవాను వదిలిపెట్టడానికి, వాళ్ళ జవాను వదిలిపెట్టడానికి బహుశా టాక్స్ జరుగుతాయా, లేదంటే గూఢచర్య నెరపడానికి వచ్చాడు కాబట్టి అతను ఎందుకు వచ్చాడు, ఎవరు పంపించారు, ఇలాంటి సమయాలనే విషయాలపై ఆరా తీస్తారా, ఏం జరుగుతుందనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, పాక్ రేంజర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర నుంచి ఏదైనా సమాచారం వస్తుందా? లాస్ట్ బుధవారం మన భారత్ సంబంధించిన జవాను కూడా పొరపాటున పాకిస్తాన్ బార్డర్ లోకి ఎంట్రీ అయ్యారు. అంటే ఇది సర్వసాధారణంగా జరుగుతుంటాయి రెండు దేశాల మధ్య. ఇట్లాంటి సందర్భంలో మాట్లాడి విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే కుమార్ బార్డర్ దాటారో పాకిస్తాన్ అధికారులు పై నుంచి సమాచారం ఇవ్వట్లేదు, అందుకే వారిని వదిలిపెట్టట్లేదు అనేటువంటిది పాకిస్తాన్ ఆర్మీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదంతా పక్కన పెడితే నిన్న పాకిస్తాన్ నుంచి ఒక రేంజర్ బార్డర్ లోకి ఎంట్రీ అయ్యారు. కాకపోతే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని సమాచారం ఇవ్వడానికే ఎంట్రీ అయ్యారు, బార్డర్ దాటారు, అక్రమంగా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారనేటువంటిది బీఎస్ఎఫ్ ఆరోపిస్తా ఉంది. ప్రస్తుతం ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. లాస్ట్ టైం బుధవారం ఎవరైతే మన ఆర్మీ జవాన్ బార్డర్ దాటి పాకిస్తాన్ ఆర్మీ చేతిలో చిక్కారో ఆయనను విడుదల చేయడానికి భారత ఆర్మీ సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే చాలా సార్లు సంప్రదింపులు చేశారు, వారితో చర్చలు చేస్తా ఉన్నారు. అయినా పాకిస్తాన్ ససేమిరా అంటుంది విడిచిపెట్టడానికి చర్చలు చేసినప్పటికీ కూడా. సో ఇది ఒక ప్రతీకార చర్యగా పాకిస్తాన్ కి సంబంధించిన రేంజర్ని భారత్ కూడా పట్టుకుంది. దాంట్లో భాగంగా ఇద్దరి ఒప్పందం మధ్య అటు మన పూర్ణ కుమార్ని వదిలిపెడితే మన బీఎస్ఎఫ్ జవాన్ని, ఇటు పాక్ రేంజర్ను కూడా విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చర్చలు జరిగే సిచ్యువేషన్ ఉంది. ఇది అత్యంత క్రూషియల్, ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు బార్డర్లకి యుద్ధ విమానాలను, ఆర్మీని తరలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరింత చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున పాక్ ఆర్మీ కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆ పాక్ రేంజర్ ఎవరు, ఆయన పేరేంటి, ఏ హోదాలో పనిచేస్తా ఉన్నారు ఆర్మీలో అక్కడ అనేటువంటి డీటెయిల్స్. అంటే ఈ సమయంలో పాక్ రేంజర్ సరిహద్దులు దాటి రావడం వెనుక ఇక్కడ యుద్ధ వ్యూహాలను తెలుసుకోవటానికే వచ్చాడు అనే మాట వినిపిస్తూ ఉన్నాయి. ఇది మొదటిసారి వచ్చారా, ఇంకా ఎన్నిసార్లు వచ్చారు, ఇట్లా స్థానికంగా కూడా ఇంకోరైనా సహకారం చేస్తున్నారా, ఇంత ఈయన ఒక్కడే ఉన్నాడా పాక్ రేంజర్, ఇంకోరైనా ఉన్నారని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆర్మీ దానిపైన దృష్టి పెట్టింది, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే ఇరు దేశాల మధ్య గతంలో జరిగినటువంటి ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. భారత్ నుంచి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా బార్డర్ దాటి లోపలికి వెళితే సరిహద్దు ప్రాంతంలోకి, అప్పుడు అక్కడ పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుంటుంది. పాక్ సంబంధించినటువంటి సైనికులు ఎవరైనా భారత్ బార్డర్ లోకి ఎవరైనా ఎంట్రీ అయితే తెలియకుండా అప్పుడు మన వాళ్ళు కూడా బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకుంటారు. అది పై అధికారుల సూచనల మేరకు వారిని తిరిగి పంపించే ప్రయత్నం చేస్తారు అధికారికంగా సమాచారం ప్రకారం. కానీ ఇక్కడ పాక్ నిజానికి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి భారీగా వాళ్ళు ఫైరింగ్కి పాల్పడుతూ ఉన్నారు. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంకోవైపు మన బీఎస్ఎఫ్ జవాన్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పాక్ రేంజర్ సరిహద్దు దాటి రావడం వెనుక యుద్ధ వ్యూహాలు తెలుసుకునే కుతంత్రంతో వచ్చాడా, లేకపోతే పొరపాటుగా వచ్చాడా, దీన్ని
మన జవాన్ని బిఎస్ఎఫ్ జవాన్ని మనకు అప్పగించి పాక్ రేంజర్ని అటు అప్పగించడానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి భారత సైన్యం వాడుకునే అవకాశం ఉందా, లేదంటే అతన్ని విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన బార్డర్ దాటి వచ్చినటువంటి అంశం పైన చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని చేరవేయడానికి, లేదంటే ఇంకేదో కుట్రను అమలు చేయడానికి భారత సరిహద్దుల్లోకి ఎంట్రీ అయ్యారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అసలు ఇప్పుడు ఈ నిఘా అంతా కూడా ఇప్పుడు 1000 కళ్ళతో ఆర్మీ చూస్తా ఉంది. బార్డర్ ఏరియాలో ఏం జరుగుతూ ఉంది, పాకిస్తాన్ నుంచి ఎవరు ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది, ఆ బార్డర్ ఏరియాలో పాకిస్తాన్ కదలికలు ఎలా ఉన్నాయనేటువంటి చూస్తున్న నేపథ్యంలో ఈ మూమెంట్ లో పాక్ రేంజర్ లోపలికి ఎంట్రీ కావడం వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇది ప్రస్తుతానికి మాత్రం మొన్న బుధవారం మన ఆర్మీ జవాన్ వారి చేతికి దిగ్గారు కాబట్టి పూర్ణ కుమార్ ఆయనను విడిపించే అవకాశం కోసం చూస్తా ఉంది భారత ఆర్మీ. ఇమీడియట్ గా పాక్ రేంజర్ పైన ఇమీడియట్ గా చర్యలు తీసుకోకపోతే వారు కుట్రను తెలుసుకుంటారు. కానీ ఆయనకు సంబంధించినటువంటి విడుదల కోసం ఒకవేళ పాకిస్తాన్ సంప్రదింపులు చేస్తే మొన్న బుధవారం జరిగినటువంటి పూర్ణ కుమార్ షా ఎవరైతే మన బార్డర్ దాటి పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్లి వాళ్ళ చేతుల్లో చిక్కారో ఆయన విడుదల కోసం ప్రెజర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్మీ జవాన్ ను సేఫ్ గా భారత్ తిరిగి తెచ్చుకున్న తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా నడుస్తా ఉంది. అందులో భాగంగానే కాస్త స్లోగా మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అన్ని రకాలుగా ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపారు ఆర్మీ అధికారులతో, అయినా వాళ్ళు వినట్లేదు, పట్టించుకోవట్లేదు. సో దీన్ని ప్రతీకార చర్యగా కూడా పాక్ పైన భారత్ వాడుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, పాక్ రేంజర్ ఇప్పుడు భారత జవాన్ల అదుపులో ఉన్నాడు, బిఎస్ఎఫ్ అదుపులో ఉన్నాడు. పాక్ రేంజర్ భారత భూభాగంలోకి అక్రమంగా దాటి వచ్చాడు, అతన్ని బిఎస్ఎఫ్ జవాన్ల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో పాక్ రేంజర్ సరిహద్దులు దాటి రావడం వెనుక కారణం ఏంటి అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. మన యుద్ధ సన్నాహాలను తెలుసుకోవడానికి పాక్ రేంజర్ సరిహద్దులు దాటి వచ్చాడా లేదంటే పొరపాటుగా వచ్చాడా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 23వ తారీఖున మన బిఎస్ఎఫ్ జవాన్ కొన్ని మీటర్లు మేర పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడంతో పాక్ రేంజర్లు అతను పట్టుకున్నారు. కానీ నిజానికి అలా పట్టుకున్నప్పుడు టాక్స్ జరిగి చర్చలు జరిగిన తర్వాత వదిలేస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ రేంజర్లు మాత్రం మన బిఎస్ఎఫ్ జవాన్ని వదిలిపెట్టడం లేదు. వదిలేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదు కాబట్టి మీ జవాన్ని మేము వదిలిపెట్టము అని పాకిస్తాన్ రేంజర్లు తమ బుద్ధిని చూపించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ రేంజర్ కూడా భారత జవాన్లకు చిక్కాడు. ఇప్పుడు పాకిస్తాన్ రేంజర్ మన దగ్గర ఉన్నాడు, మన బిఎస్ఎఫ్ జవాన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ రేంజర్లు కూడా వాళ్ళ రేంజర్ని విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రేంజర్ నాటి పంపించి మన బిఎస్ఎఫ్ జవాన్ని వదిలిపెట్టమని అడుగుతారా, లేదంటే పాకిస్తాన్ ఉద్దేశం